ఇచ్చేసినటువంటి భూస్థాపిత కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకి శ్రేయభిలాషులకి క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ మరి పాలిపోగు విక్టర్ బాబు ఆయన పేరులోనే విక్టర్ ఉంది, విజయం. పాలిపోగు కోటయ్య గారు కుమారులు పాలిపోగు రత్నం, పాలిపోగు దాని పెద్దనాన్న, అలాగే పాలిపోగు మాణిక్యరావు గారు, పాలిపోగు యేసోపు గారు, పాలిపోగు ఆనందరావు గారు, పాలిపోగు జోసఫ్ గారు. మరి కోటయ్య గారి యొక్క సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు, దానమ్మ గారు అలాగే మరి మాత్తమ్మ గారు. వీరి యొక్క పెద్ద సంతానం దేవుడు బహుగా దీవించి మరి ఫలించి వీరందరూ మరి చక్కగా చదువుకొని, పాలిపోగు రత్నం గారు టీచర్గా మరి ఆయన చేశారు. తర్వాత పాలిపోగు దానయ్య గారు ఆర్మీలో చేసి తర్వాత హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్గా కూడా చేసి ఉన్నారు. పాలిపోగు మాణిక్యం గారు ఆర్మీలో సుబేదర్గా చేసి ఉన్నారు. అలాగే పాలిపోగు యేసోపు గారు ఇక్కడే మరి ఈ యొక్క చింతపల్లి గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ తన జీవనాన్ని గడించారు. మరి పాలిపోగు ఆనందరావు గారు ఆయన కూడా మరి మిలిటరీలో చేసి తర్వాత బ్యాంకులో చేసి మరి సత్రపల్లి నివాసంగా ఉంటూ ఉన్నారు. మరి ముందుగా పాలిపోగు మాణిక్యం గారు ఆయన కూడా రావిల్లో మరి నివాసంగా చేసి ఉంటున్నారు. మరి చివరిగా దానమ్మ గారు వీరికంటే ముందుగా జోసఫ్ గారు మరి ముందుగా చనిపోవడం జరిగింది. ఆయన మంచి ఉద్యోగంలో చేస్తూ వినుకొండ ప్రాంతంలో ఈపూరు ప్రాంతంలో చనిపోవడం జరిగింది. తర్వాత మా అత్తయ్యలు దానమ్మ అత్తమ్మ ఇక్కడే చింతపల్లి గ్రామంలోనే మరి వివాహం చేసుకొని ఇక్కడే ఆమె కూడా చనిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ మా వారసులుగా ఉన్నది మరి మా అత్తమ్మ గారు, ఆమె ఇప్పుడు మంగళగిరిలో ఉంటూ ఉన్నారు. మరి ఈ విధంగా మరి దేవుడు మరి మమ్మల్ని ఆశీర్వదించి పాలిపోగు కోటయ్య గారి వంశాన్ని బాగా ఆశీర్వదించి ఈ విధమైనటువంటి మరి పాలిపోగు రత్నం గారి యొక్క కుమారుడు మా పెదనాయన, మరి ఆయన ఆ రోజుల్లోనే సెకండ్ గ్రేడ్ టీచర్గా ఇక్కడ టీచర్గా చేస్తూ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ కులవివక్ష అసమానతలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడి ఈ పల్నాడు ప్రాంతంలో కానీ గురిజాల ప్రాంతంలో కానీ మరి అనేక కోర్టుల్లో కేసులు ఉంటాయి ఆయన మీద. నేను చిన్నప్పుడు మా నాన్నగారితో కలిసి చింతపల్లి వస్తున్నప్పుడు వీళ్ళు కేసుల గురించి మరి గొడవల గురించి మాట్లాడుకోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే ఏదైతే తప్పు జరిగిందో, అన్యాయం జరిగిందో దాన్ని ఖచ్చితంగా ఎదిరించేటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి. దానికి మా పాలిపోగు రత్నం పెదనానికి కుడి భుజంగా ఎడమ భుజంగా ఆ రోజుల్లో మా అందరిలో పెద్దవాడు విక్టర్ బాబు అన్న. మరి అప్పటికి ఆయనకి ఉద్యోగం లేదు, మ్యారేజ్ అయింది. మరి నేను చూసినప్పుడు మ్యారేజ్ అయింది. చాలా ధైర్యంగా ఏదైనా కానీ తప్పు జరిగినప్పుడు గట్టిగా నిలదీసేవాడు, నిలబడేవాడు. పోలీస్ స్టేషన్కైనా ఎక్కడికైనా నిలబడేవాడు. మరి ఎప్పుడు ఏదన్నా కానీ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని నిజాయితీగా దాన్ని ముందు ఉండి నడిపించేవాడు. చాలా కొండంత ధైర్యం మా యొక్క కుటుంబాలకి, ఇక్కడ ఉన్నటువంటి పల్లెకి కానీ మరి బలహీన వర్గాలు కానీ ఆయన ఎంతో కొండంత అండగా ఉండేవాడు.
ఆయన్ని దగ్గరికి వచ్చి ఎవరైనా ఇది ఏదైనా అన్నా ఇది మరి ఇలా జరిగింది అని అంటే తప్పకుండా అది కరెక్ట్ అయితే ఖచ్చితంగా నిలబడేవాడు. మరి ఏదైనా ఆ సమస్యని సాల్వ్ చేసే పరిష్కార మార్గాన్ని ఆయన చెప్పేవాడు. చాలా ఆజానుబాహుడు, అందమైన వాడు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఆయన చేరినప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అసమానతలు కూడా ఎదుర్కొనేవాడు. ఎస్ఐని డిఎస్పీని క్వశ్చన్ చేసేవాడు. ఆ డిఎస్పీని ఆ సెలవులో ఏదైనా వివక్ష చూపించినప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి వివక్ష చూపించినప్పుడు వాళ్ళ మీద ఎదురు తిరిగేవాడు, అవసరమైతే కాపాడేవాడు, కొట్లాడేవాడు. ఆ విషయాల్లో 2-3 సంఘటనలు కూడా జరిగినాయి. ఆ విషయంలో అన్న మరి న్యాయంగా ఉన్నందుకు 2-3 సార్లు సస్పెండ్ కూడా అయిపోవడం జరిగింది. అలాగా మరి విక్టర్ బాబన్న ఇంకా 80 సంవత్సరాల దాకా మేము బతుకుతాడు అనుకున్నా కానీ 65 సంవత్సరాలకే తన జీవితాన్ని చాలించాడు అన్నందుకు ఒక విధంగా మేము ఎంతో బాధపడ్డాం. ఆ యొక్క బాధని వర్ణిస్తాం. కానీ రాకడ సమయంలో దేవుడు మరి ఆయన్ని చిన్న వయసులోనే తీసుకున్నాడు. అంటే ఈ రాకడ సమయంలో ఆయన మరి ఒకసారి దేవుడు మరి త్వరగా మంచి వాళ్ళని త్వరగా తీసుకుంటాడనే భావంతో నేను మరి అనుకుంటా ఉన్నాను. ఇంకా మరి ఏదన్నా కానీ బంధుమిత్రులు ఫంక్షన్స్ లో కూడా అన్న అందరినీ కలుపుకొని ఎవరితో వివాదాన్ని లేకుండా వివాదరహితంగా కలుపుకొని పోయేవాడు. మరి ఆయనకి ఇచ్చినటువంటి సంతానాలు కానీ ఆయనకి భార్యలు కానీ వాళ్ళందరికీ సరైనటువంటి న్యాయం చేశాడు. ఈ న్యాయం చేయలేదు అని అంటానికి లేదు. ఆయనకి ఉన్నటువంటి సంతానానికి భార్యలు కానీ బహుగా ప్రేమించేవాడు, బంధుమిత్రులు బహుగా ప్రేమించేవాడు, స్నేహితులను బాగా ప్రేమించేవాడు. మేము సత్రంపల్లిలో ఉన్న అప్పుడప్పుడు ఫోన్ చేసి తమ్ముడు ఎలా ఉన్నావురా, నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు అని మేము చేయకపోయినా కానీ ఒకసారి ఫోన్ చేసి సెలవుల్లో ఎప్పుడైనా రండి అని చెప్పేసి ఎంతో ప్రేమగా ఆహ్వానించేవాడు. వచ్చినప్పుడు మరి ఆ రోజు ఎంతో సంతోషంగా గడిపి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇటీవలే మే నెలలో మరి ఇర్మియా బాబాయ్ యొక్క కుమారు యొక్క పెళ్లికి వచ్చినప్పుడు చాలా చక్కగా మేమంతా కలిసి చాలా టైం ఎంజాయ్ చేశాం. మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి ఇలా మరణిస్తాడని మేము అనుకోలేదు. ఈ దసరా సెలవులో కుటుంబ సమేతంగా అన్నని మా యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఒకసారి చూసి వెళ్దాం అనుకున్నాం. ఈ లోపల మరి ఆ దసరా సెలవులో కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఇంట్లో మా అమ్మగారికి బాగోపడటం వల్ల మేము అన్నని చూడలేకపోయాం. చివరికి ఎయిమ్స్ లో ఆ యొక్క మంచం మీద ఇంటెన్సివ్ కేర్ లో చూసి చాలా బాధ వేసింది. అది వర్ణాతీతం. ఆ విషయాన్ని మరి పంచుకోవాలా. ఇటువంటి మంచి విషయాలు అన్న గురించి గొప్ప సాక్ష్యం ఉంది. అలాగే అన్న చివరి దశలో మరి దేవుణ్ణి బహుగా నమ్ముకొని వధు సంఘం అనేది కట్టడంలో కానీ కీలక పాత్ర వహించి మరి అన్న ఒక మాట అన్నాడు నాతో, అదే ఏమి లేకపోయినా మాకు పర్లేదు కానీ దేవుని మేము విసర్జించరా, దేవుని వదిలిపెట్టాం, దేవుడే మాకు అందిస్తాడు, మంచిని తాగైనా బతుకుతాం కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టరా అని. ఎప్పుడంటే అనంతపురం ఒకసారి వెళ్ళేటప్పుడు ఆయన కారులో అన్న మాటలు నాకు బాగా గుర్తు. అదే దేవుణ్ణి అంతగా నమ్మాడు. దేవుడిని అంతగా నమ్మినటువంటి వ్యక్తికి తప్పకుండా అన్న పరలోకంలో మరి ఉంటాడని, దేవుని రాకడ సమయంలో ఆయన ఎత్తబడతాడని నేను బలంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్స్కి వీళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.